కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందించి రైతుల ముఖాల్లో వెలుగులు నింపుతామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బీకోడూరు మండలంలోని దిగువ సగిలేరు ప్రాజెక్టు నుండి చెరువులకు నీటిని కూటమి నాయకులు అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రజలకు ఈరోజు పవిత్ర దినం, సాగునీటిని విడుదల చేయడం శుభసూచకంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపి అక్కడి నుండి ప్రతి చెరువుకు నీటిని అందించి పచ్చని పైర్లు కలకలలాడుతూ ఉండాలని అన్నారు. రైతు భరోసా పట్టడానికి అది 58 ఎకరాలన్నా వీళ్ళకి 24 ఎకరాలు ఇచ్చి రాష్ట్రాల ఎస్సీలకు అది సబ్ డివిజన్ చేయమంటే ఎంఆర్ఓ సబ్ డివిజన్ చేయడం మనం ఏ కాగితం ఇచ్చిన వాళ్ళు ఆ పక్కన ఏమో సర్వేలు పట్టు పెట్టారు పంటకు గిట్టదు. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఇన్ఛార్జ్ గారు రితేష్ రెడ్డి అన్న గారికి ఆధ్వర్యంలో ఇక్కడికి అందరం చేరుకున్నాం. ఈరోజు చేరుకున్న విషయం ఏమిటంటే, ఈ రైతులకు ఇప్పుడు స్టార్టింగ్లో మనం నార్లు పోసుకోవాలి, సీజన్ వస్తుంది కాబట్టి నీళ్లు ఉన్న స్టాక్లో కొద్దిగా ఇక్కడ లోయర్ సగిలేరు ప్రాజెక్ట్ నుంచి కిందకు నీరు వదలడం అనే ప్రోగ్రాం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఒక 200 క్యూసెక్లు జస్ట్ రిలీజ్ చేసాము. అవి కంటిన్యూ వెళ్తూ ఉంటాయి. ఇది వెళ్తూ ఉండగానే కంటిన్యూటీలో మనం తెలుగంగా నుంచి కొంచెం వాటర్ దీనికి కనెక్టివిటీలో ముక్కనేరు నుంచి కొంచెం కనెక్టివిటీ తీసుకోగలిగితే దీని కింద ఉన్న 36 చెరువులకు నీళ్ళు చేర్చడం కానీ, నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కానీ ఒక చిన్న చెరువు ఉన్నా కానీ నింపకుండా ఎటువంటి ఏ దారి ఉన్నా కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కన పెట్టండి. కంపల్సరీ అన్ని చెరువులు నింపాలి, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వాలి. ఒక సూత్రం చెప్పారు ఆయన నిన్న మీటింగ్లో. సో దాన్ని ఫాలో అవ్వాలంటే కొన్ని ఒక్కొక్కసారి రూల్స్ రెగ్యులేషన్స్ అని కాకుండా తెలుగంగా నుంచి కూడా నీళ్ళు తీసుకొని వచ్చి అది కంటిన్యూటీ తీసుకుంటే దీని కింద ఉన్న లాస్ట్ బద్వేలు చెరువు, పెద్ద చెరువు నిండిన తర్వాత దాని కింద ఉన్న చెరువులకు అన్నిటికి కూడా వెళ్ళగలిగితే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. రైతులందరూ సస్యశ్యామలంగా వారు పంటలు వేసుకొని జాగ్రత్తగా అంతా చేసుకుంటారని చెప్పి అనుకుంటూ ఈరోజు దాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలాగే పైనుంచి కూడా నీరు వస్తూ ఉన్నాయి. నీళ్ళు అయితే వర్షాలు పైనుంచి అన్ని డ్యాములు నిండాయి. శ్రీశైలం నుంచి బ్రహ్మసాగర్కి వస్తున్నాయి. సో దానితో దీనికి కూడా వస్తాయని ఆశిస్తున్నాము. అండ్ దీంట్లో కొన్ని చిన్న మనకు వర్కులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. దీనికి యాక్చువల్గా ఈ కాలువ గత ప్రభుత్వంలో టెండర్లు తీసుకుని పనులు చేశారు కానీ బిల్లులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో పనులు చేసుకున్నారు కానీ బిల్లులు మాత్రం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే టీడీపీ గవర్నమెంట్లోనే బిల్లులు తీసుకున్నారు కానీ నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను ఏ ఒక్క చిన్న పొరకపుల్లంత పని కూడా చేయట్లేదు. దీని కాంట్రాక్టర్ ఎవరో తొందరగా దీనికి వచ్చి దీన్ని చేయడం కానీ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని తొందరగా చేయగలిగితే, ఎందుకంటే మట్టి పని మాత్రం చేసి వెళ్ళారు. దానివల్ల ఇక్కడ నుంచి వదిలిన నీరు ఏమవుతుందంటే అక్కడక్కడ అంతా స్ప్లిట్ అయిపోయి వెళ్ళట్లేదు, డెడ్ ఎండ్కి చేరట్లేదు. దానివల్ల లైనింగ్లు, బ్రిడ్జ్ వర్క్స్, గేట్స్ అన్నీ వర్క్ చేస్తే నీరు వృధా కాకుండా, మెయిన్లీ ఏంటంటే నీరు వృధా అనేది ఒక చుక్క కూడా కాకూడదని ఏం పెట్టుకుంటే ఈ వర్క్లన్నీ చేయాలి. బాధ్యతగా తీసుకున్న కాంట్రాక్టర్ ఎవరైనా కానీ చేసి దీన్ని కంప్లీట్ చేస్తే రైతులకి అందరికీ మేలు చేసిన వాళ్ళు ఎవరు అవుతారు. డిపార్ట్మెంట్ కూడా దానికి దగ్గరుండి పనులు చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతులకు, ఇక్కడికి చేరుకున్న అందరికీను రోజు మొట్టమొదటిగా అందరికీ ఇక్కడున్న బద్వేల్ ప్రజలకి, అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి, రైతులకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మీరందరూ చూస్తే రైతులకు కానీ అందరికి కానీ పవిత్ర దినాలు. ఈరోజు మనం రైతులకి సకాలంలో వాళ్ళకి రావాల్సిన అన్ని విశేషాలతో పాటు నీళ్ళు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిన్న మీటింగ్లు కంటిన్యూస్గా పైన శ్రీశైలం నుంచి నీళ్లు నిండుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా బద్వేల్ తాలూకానే కాదు అన్ని తాలూకాల్లో
డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే ఇందాకే చాలామంది మాట్లాడారు, పర్మిషన్లు, జీవోలు ఇవన్నీ పక్కన పెట్టండి. రైతులు ముఖ్యం. ఈరోజు అన్నదాత సుఖీభవ అనేసి ఈ నెలలోనే మనం రైతుకు రావాల్సిన డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చాం. ఈసారి ఎటువంటి పరిస్థితిలో ఎంత రైతులు పంట పండిస్తే ఈరోజు వాళ్ళు బాగుంటే మనందరం దేశం కానీ మనందరం బాగుంటామనే ఆదేశాలతో పాటు ఆయన ఎంత చిత్తశుద్ధితో WA యూజర్స్, వాటర్ బాడీ యూజర్స్తో పాటు కలెక్టర్ అందరితో పాటు నియోజకవర్గ స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నీటి కొరత లేకుండా అన్ని చెరువులు నింపాలనేదే మనందరి ఆకాంక్ష. కానీ ఈరోజు మీ అందరు చూడాల్సింది ఏంటంటే గత 20 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పాలకాలు కానీ దౌర్భాగ్యం ఏంటంటే అందరూ ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, లేదంటే MP ఉంటాడు, MLC ఉంటాడు, MLA ఉంటాడు. కానీ ఈ ప్రాజెక్టులకు ఎప్పుడైనా సందర్శించి ఎవరైనా ఒక సమీక్ష చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం మెట్ట ప్రాంత రైతన్నలం. ఈ రైతన్నలకి ఇబ్బంది వస్తుంది, వీటిని కేవలం డ్యాములు చూస్తున్నాం, వీటన్నిటిని చూస్తున్నాం పర్యవేక్షణ. మేమందరం ఇక్కడ ఒక టీం అయినాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి RRR ఫండ్స్ కింద ఈరోజు ఇన్ని చెరువులు ఉన్నాయి అనేసి మొత్తం గత సంవత్సరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి బద్వేల్ తాలూకాలో మీ అందరికీ తెలియాల్సింది 200 పైబడి చెరువులు ఉన్నాయి. ఈరోజు డ్యామ్ కానీ ఇదన్నిటిని తీసుకుంటే 130 చెరువులకే మనకి ఉంది. అదేవిధంగా చిత్తశుద్ధిగా మనం అడిగినప్పుడు మీ అందరు చూసినారు, మానాడు టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పూర్వం వల్ల ఈ మండలాలకి ఈ నీళ్లు నిండి కింద బీకోడూరు మండలం కానీ వీటికి వచ్చినప్పుడు బద్వేల్ పెద్ద చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. దీని మీద